Hello and welcome to SKB Shots. Kolkata Knight Riders versus Punjab Kings. ఈ మ్యాచ్ అనేది కొంచెం భయం వేస్తూ ఉంటుంది. కొత్త రికార్డులు వస్తాయి, లేదంటే కనుక దారుణమైన స్కోర్లు వస్తాయి. అతివృష్టి అనావృష్టి టైప్లో ఈ మ్యాచ్ వెళ్తూ ఉంటుంది, కానీ ఇంట్రెస్ట్ మాత్రం బాగా గట్టిగా క్రియేట్ చేస్తూ ఉంది. అండ్ ఈ మ్యాచ్లో పాయింట్లు చాలా ఇంపార్టెంట్. పంజాబ్ గెలిస్తే 12 పాయింట్లకు వెళ్తారు, ఇంకొక అడుగు క్లోజ్గా వెళ్తారు టు ది క్వాలిఫికేషన్ మార్క్. కేకేఆర్ ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళకి చాలా కష్టంగా అయిపోతుంది ఇంకా క్వాలిఫై అవ్వడం. సో ఇద్దరికి పాయింట్లు కావాలి, ఇద్దరికి వాళ్ళ పాయింట్స్ ఆఫ్ వ్యూ అనేవి ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్? లెట్స్ గెట్ స్టార్టెడ్. వి లుక్ ఎట్ పంజాబ్ కింగ్స్. వాళ్ళు అనూహ్యమైన రీతిలో కేకేఆర్ని ఓడించారు ముల్లాంపూర్లో. ఆ తర్వాత ఇఫ్ యు లుక్ ఎట్ దెమ్, వాళ్ళు ఆర్సీబీని ఓడించారు ఇన్ చిన్నస్వామి. ఆ తర్వాత ఆర్సీబీ చేతిలో ఓడిపోయారు ఇన్ ముల్లాంపూర్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు 10 పాయింట్ల దగ్గర ఉన్నారు. ఆర్సీబీ, జీటీ అండ్ డీసీఆర్ 12 పాయింట్లు. ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో బెటర్ నెట్ రన్ రేట్తో వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్ కనుక ఇఫ్ దే వాంట్ టు మేక్ దేర్ క్లెయిమ్స్ వెరీ క్లియర్, ఈ విక్టరీ వాళ్ళకి చాలా అవసరం. అదే కేకేఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కనుక దే ఆర్ స్ట్రగ్లింగ్. వాళ్ళు లాస్ట్ 2 మ్యాచ్లు కోల్పోవడం అండ్ ఓడిపోయిన విధానం చూస్తే కనుక చాలా డిసప్పాయింటెడ్గా ఉండడం అండ్ ఎలా దీని నుంచి బయటపడాలి అనే ఆలోచనలో వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. దే నీడ్ టు మేక్ సమ్ సాలిడ్ చేంజెస్. లాస్ట్ మ్యాచ్ కొన్ని చేంజెస్ చేసే ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. సో ఇక్కడ కెన్ దే బౌన్స్ బ్యాక్ అనే క్వశ్చన్కి వాళ్ళ చేంజెస్లోనే ఆన్సర్ ఉందా అనేది నా ఫీలింగ్. సో ఎటువంటి చేంజెస్ కనిపిస్తాయి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశంగా మారుతుంది. హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక కేకేఆర్ ఎంజాయ్స్ హెడ్ టు హెడ్ అడ్వాంటేజ్ 21-13. కానీ పంజాబ్ కింగ్స్ లాస్ట్ 2 మ్యాచ్లో కేకేఆర్కి చాలా గట్టిగా గండి కొడుతూ వచ్చారు. హైయెస్ట్ చేజ్ అయింది, బెర్స్టో అదరగొట్టాడు, శశాంక్ అదరగొట్టాడు ఈడెన్ గార్డెన్స్లో. అండ్ దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ దెమ్ 111 కాల్అవుట్ అయిపోతే 95 కాల్అవుట్ చేశారు. సో ఈ రీతిలో పంజాబ్ కింగ్స్ స్లోలీ ట్రైన్ టు కేకేఆర్కి ఒక థార్ ఇన్ ద ఫ్లెష్ గానో లేకపోతే హెడ్ ఎక్ గానో మారే ప్రయత్నం చేస్తాం. కేకేఆర్కి నిజంగా ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు బ్యాటింగ్లో ఉన్నాయి. సో దే డ్రాప్డ్ క్వింటన్ డికాక్, దే గాట్ ఇన్ గుర్బాస్. నరేన్తో వాళ్ళు కన్సిస్టెంట్గా ఓపెనింగ్ పొజిషన్లో ఆడించే ప్రయత్నం చేస్తున్నారు, అతను అంతే ఇన్కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. అండ్ దాని తర్వాత రహానే 1 డౌన్, అంక్రిష్ 2 డౌన్, ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్. అండ్ ఒకవేళ పవర్ ప్లే తర్వాత వికెట్ పడిందంటే కనుక రింకు సింగ్ ముందు, వెంకటేష్ అయ్యర్ ముందు వస్తున్నాడు. వెంకటేష్ అయ్యర్ దగ్గర నుంచి వాళ్ళకి పెద్దగా ఇప్పటిదాకా వచ్చిన పర్ఫార్మెన్సెస్ ఏమీ లేవు. దెర్ వాజ్ లాట్ ఆఫ్ హోప్ ఫ్రమ్ వెంకటేష్ అయ్యర్, ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ డెఫినెట్లీ. అండ్ దానివల్ల ఆ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం అటు ఇటుగా ఎగుడు దిగుడుగా మారుతూ ఉంది. రింకు సింగ్ దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి రాలా. రసల్ ఈజ్ నో మోర్ ద రసల్ ఆఫ్ హిస్ ప్రైమ్ టైం రసల్ కాదు. రమన్దీప్ సింగ్ ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కావట్లేదు, ఫీల్డింగ్ మాత్రం అదరగొడుతున్నాడు. హర్షిత్ రాణా స్టార్టింగ్లో బాగా రన్లు ఇస్తున్నాడు, ఆ తర్వాత కంబ్యాక్ ఇచ్చి వికెట్లు తీస్తున్నాడు. కంబ్యాక్లతో పని ఉండదు ఇక్కడ. యూ హ్యావ్ టు స్టార్ట్ వెల్, యూ హ్యావ్ టు ఎండ్ వెల్. ఈ కంబ్యాక్ స్టార్ వేషాలు వేయకూడదు. సో అతని దగ్గర నుంచి ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అనేది కావాలి. వైవో బ్లో హాట్ బ్లో కోల్డ్గా కనిపించాడు. కొన్ని మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, లాస్ట్ మ్యాచ్లో మిస్ ఫీల్డ్లో రన్లు అన్నీ అయిపోయాయి. వరుణ్ అండ్ నరేన్ బౌలింగ్ మీద వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ టీం ఆధారపడుతుంది అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫామ్. అండ్ వరుణ్ అండ్ నరేన్ కనుక వికెట్లు తీయలేదంటే కనుక కేకేఆర్ ఇస్ నాట్ విన్నింగ్ ద గేమ్. ఫినిష్. బ్యాటింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తూ ఓన్లీ రహానే ఈజ్ బీయింగ్ కన్సిస్టెంట్. ఏ రహానే అయితే ఏం చేస్తాడు అబ్బాయి స్క్వాడ్తో అనుకున్న రహానేనే ఆ టీంని కాపాడుతూ వచ్చాడు. సో దే నీడ్ టు మేక్ సమ్ చేంజెస్ అనేది నా ఫీలింగ్. బట్ ఆ చేంజెస్ కన్నా ముందు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే వరుణ్ అండ్ నరేన్ బౌలింగ్ మీద గట్టిగా నమ్ముకున్నారు కాబట్టి బ్యాటిల్స్ ఎలా ఉంటాయి కూడా చూద్దాం. ఆబ్వియస్లీ ద బ్యాటిల్ ఇస్ వరుణ్ చక్రవర్తి వర్సెస్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో బాగా ఆడి కొంచెం గట్టిగా ఆడే ప్రయత్నం చేసి పంజాబ్ కింగ్స్కి మంచి స్కోర్ వైపు లేదా మంచి స్కోర్ ఏమైనా ఉంటే చేజ్ వైపు పరిగెత్తిచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి వరుణ్ ఎట్లా అడ్డుకుంటాడు అతను అనేది వరుణ్ వర్సెస్ శ్రేయస్ ఇస్ ది ఫస్ట్ బ్యాటింగ్. ఆ తర్వాత ఇఫ్ యూ రియలీ అబ్జర్వ్ ఏంటి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఇక్కడ అంటే ఐ సమ్హౌ ఫీల్ ఇట్ ఇస్ రహానే వర్సెస్ చహల్. లాస్ట్ మ్యాచ్లో కూడా ఎక్కడ మలుపు తిరిగింది, అక్కడే మలుపు తిరిగింది. అజింక్య రహానే రివ్యూ తీసుకోలేదు, మలుపు. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకంతే సంగతి, వెళ్ళిపోయింది డౌన్ 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 డౌన్. సో అక్కడ రహానే వర్సెస్ చహల్ అనేది ఇంకొక స్ట్రాంగ్ బ్యాటిల్ లాగా కనిపిస్తుంది. మిగతా బ్యాటిల్స్ ఏవి కూడా అంత హాస్గా అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోయినా ఒకవేళ ఇఫ్ కేకేఆర్ ఇస్ డూయింగ్ వెల్ అండ్ రింకు సింగ్ ఫినిష్ జోన్లో వచ్చాడంటే హర్షదీప్ సింగ్ వర్సెస్ రింకు అనేది కూడా ఇంకా మంచి బ్యాటిల్ లాగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద లాస్ట్ గేమ్, మార్కో యాన్సన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, యుజ్వేంద్ర చహల్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు వాళ్ళకి. అలాంటి రీతిలో వాళ్ళిద్దరి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్లు ఏమైనా వస్తాయని ఆలోచిస్తారు. మ్యాక్స్వెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా పంజాబ్ కింగ్స్కి? ప్రాబబ్లీ ఎస్. ఎందుకంటే ఇక్కడ మీకు నరేన్ ఉన్నాడు, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొంచెం ఆఫ్ స్పిన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. బట్ అగైన్ ఎలాగో గుర్బాజ్ వచ్చాడు కాబట్టి, ఎలాగో నరేన్ మైట్ నాట్ పర్ఫామ్ కాబట్టి హర్ప్రీత్ బ్రార్తో వెళ్ళే అవకాశాలు కూడా అంతే గట్టిగా కనిపిస్తున్నాయి. కేకేఆర్ విషయంలో మాత్రం దే విల్ హ్యావ్ టు సమ్హౌ స్లాట్ ఇన్ రోహ్మన్ పవల్.
రోమన్ పావల్ వచ్చాడంటే కనుక ఇతను పక్కకి వెళ్తాడు, మోయిన్ అలీ పక్కకి వెళ్తాడు, తప్పదు. మోయిన్ అలీ పక్కకి వెళ్తే, లేదంటే రసల్ని పక్కన పెట్టాలి. రసల్ని పక్కన పెడతానని నేనైతే అనుకోవట్లేదు. సో ఐ థింక్ రోమన్ పావల్ మైట్ కమ్ ఇన్. సో గుర్బాజ్ ఓపెన్ చేస్తాడు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు పుష్ అంకుష్ రఘువంశీ టు ద టాప్. అంకుష్ రఘువంశీ టాప్లోకి పుష్ చేస్తే ఐ థింక్ 4లో వెంకటేష్ అయ్యర్ ఆడతాడు, ఆ తర్వాత 5లో రింకు సింగ్ ఆడతాడు, 6లో పవల్, 7లో రసల్, 8లో రమన్దీప్, 9లో నరేన్. ఇట్ యాక్చువల్లీ మేక్స్ సెన్స్ ఇప్పుడున్న వాళ్ళ ఫామ్కి, ఇప్పుడున్న వాళ్ళ ఆడే ఆట తీరుకి. అండ్ దానివల్ల రఘువంశీని తర్వాత పంపించాలా ముందు పంపించాలా అనే ఆలోచన లేకుండా యూఆర్ గివింగ్ హిమ్ టైమ్ టు పర్ఫామ్. సో ఐ ఫీల్ మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో రఘువంశీ, గుర్బాజ్ ఆర్ డికాక్ ఎవరిద్దరిలో ఎవరో ఒకటి వచ్చినా కూడా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఆ తర్వాత రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అమన్ పాల్, రసల్, రమన్దీప్ సింగ్, నరేన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి అండ్ వైభవ్ అరోరా. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే దే విల్ డెఫినెట్లీ బి థింకింగ్ లాస్ట్ మ్యాచ్లో లాస్ తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ ఎక్కడెక్కడ వాళ్ళు ఇబ్బంది ఎదురైందని. అఫ్ కోర్స్ లాస్ట్ 4 overs ఆఫ్ డెత్ బౌలింగ్ వాస్ టెరిఫిక్, నో డౌట్స్ అబౌట్ దాట్. బట్ మధ్యలో కూడా వాళ్ళకి చాలానే ఇబ్బందులు ఎదురయ్యాయి. కృణాల్ పాండ్యా టుక్ వికెట్స్, అక్కడ మీకు సుయాష్ వికెట్లు తీసుకున్నాడు. అండ్ దే లాస్ట్ వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే ఆల్సో. సో అటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఉన్నాయి పంజాబ్ కింగ్స్కి. సో దే విల్ వాంట్ ప్రభ్ సిమ్రన్ అండ్ అలాగే ప్రియాన్స్ షాజా టు ఫైర్. ఆ ఫైర్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ కన్సాలిడేట్ చేయగలిగారు. ఆ తర్వాత నేహాల్ వధేరా వెరీ గుడ్ బ్యాటర్. నేహాల్ వధేరా రన్ అవుట్ అయ్యాడు అన్ఫార్చునేట్లీ లాస్ట్ మ్యాచ్లో. ఇంగ్లీష్ కొంచెం మంచిగానే ప్రామిస్ చూపించాడు, బట్ అదే ఇందాకన్నట్టుగానే ఇంగ్లీష్, స్టాయినిస్ అండ్ అలాగే మ్యాక్స్వెల్లో ఎవరో ఇద్దరు ఉంటారు. శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, హర్షదీప్ సింగ్, చహల్ బాట్లెట్ అండ్ ఇందాక ఇంపాక్ట్గా ఐదర్ వైశాఖ్ ఆర్ యష్ ఠాకూర్ ఆర్ బ్రార్. ఇది వాళ్ళ టీం లాగా కనిపిస్తుంది. నౌ ఇప్పుడు సెటప్ ఏంటి అంటే పంజాబ్ కింగ్స్ ఉన్న మొమెంటంలో జనరలీ యూ ఫీల్ దట్ దే విల్ టేక్ ద మ్యాచ్. కాకపోతే దేర్ ఈజ్ అ పర్ఫార్మెన్స్ వాళ్ళు వచ్చే ప్రెషర్ అనేది పంజాబ్ కింగ్స్ మీద కనిపిస్తుంది. కేకేఆర్ మీద చాలా ప్రెషర్ ఉంది, ఒత్తిడి ఉంది, బికాస్ దే ఆర్ నాట్ విన్నింగ్. కోల్కతా నైట్ రైడర్స్ యాట్ ఈడెన్ గార్డెన్స్ దే ఆర్ నాట్ విన్నింగ్. ఎస్ఆర్హెచ్తో గేమ్ గెలిచారు. సో దాన్ని ఎట్లా మార్చాలి, ఏం చేయాలి, వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఇక్కడ పంజాబ్ కింగ్స్ మీద విక్టరీ అనేది ప్రాబబ్లీ దే ఆర్ ట్రైన్ టు స్క్వేర్ థింగ్స్ ఆఫ్. 62 for 2 ఉండి చేసింగ్ 111, యూ గెట్ ఆల్ అవుట్ ఫర్ 95. అదే టీంతో మళ్ళీ ఆడాలి అంటే కానీ కొంచెం తగులుతూ ఉంటుంది. ఏం చేశాను రా టీంతో, ఏం చేశాను రా టీంతో అని. 250 కొట్టి 250 ఇచ్చినా కూడా అంత పెయిన్ ఉండదు. 111 కాల్అవుట్ చేసి 95 కాల్అవుట్ అవుతేనే బాగా ఎక్కడో కాలుతూ ఉంటుంది. సో ఆ ఒక్క ప్రెషర్ అనేది కేకేఆర్ మీద ఏ విధంగా కనబడుతుంది అనేది చాలా కీలకమైన ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. అండ్ కేకేఆర్ కెనాట్ హ్యావ్ ఎనీ లూజ్ స్టార్ట్స్. దే విల్ హ్యావ్ టు బీ ఆన్ ద మనీ. ఎందుకంటే ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్స్ షారియా చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేస్తారు. దే విల్ గో ఆఫ్టర్ ద బౌలింగ్. అలాగే ఫినిష్ లైన్లో కూడా చాలా చక్కగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది, బికాస్ శశాంక్ సింగ్ అతను కొడతాడు. వాళ్ళకి ఎలాగో యాన్సన్ కూడా 6లు కొట్టగలడు. అండ్ ఇన్ఫాక్ట్ అయ్యర్ ఎలాస్ దాకా ఉన్నాడు, అతను బాగా ఆడేయగలడు. సో ఇట్ ఈస్ టఫ్ ఫర్ కేకేఆర్, అది ఎటువంటి సందేహం లేదు. బట్ ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఇక్కడ పంజాబ్ కింగ్స్ మీద చాలా ఒత్తిడిగా క్రియేట్ అయ్యేది ఏంటంటే ఇది గెలవకపోతే మన ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏమన్నా తేడా పడతాయా అని ఒకే ఒక్క ఫ్యాక్టర్ వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. బికాస్ యూ కెన్ సీ హౌ ముంబై హాస్ కమ్ అప్. వాళ్ళు వచ్చి కూర్చొన్నారు ఆ ప్లేస్లో. యూ కెన్ సీ ద అదర్ 3 teams 12 దగ్గర కూర్చొన్నారు. సో దే ఆల్సో వన్ ద 12 mark. ఆ 12 mark ఎలాగన్నా కావాలి అని అనుకుంటూ 8 ball వెనకాల పడిపోయారు అంటే కనుక దే హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. హోప్ఫుల్లీ 1 more రికార్డ్ మనం అనుకున్నట్టుగానే. అండ్ దెన్ మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ అనేది కూడా కనిపిస్తుంది.